ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షలు చేయడం పైన వివాదం రేగుతోంది. పోలవరం సిఆర్డీఏ పనులపై చంద్రబాబు సమీక్షలు చేశారు. దీంతో వైకాపా నేతలు ఆయనకు అధికారం లేదనే వాదనను తెర మీదకి తీసుకొస్తున్నారు. ఈసీకి ఫిర్యాదు కూడా చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉండగా చంద్రబాబు కేర్ టేకర్ సీఎం అని వాదిస్తున్నారు. కోడ్ ఉన్నందున ఎలాంటి పనులైనా కొత్త ప్రభుత్వానికి వదిలేయాలని అన్నారు. అయితే మరో వాదన కూడా గట్టిగా వినిపిస్తోంది. ప్రభుత్వమే అధికార విధులు నిర్వహించవచ్చని అంటున్నారు. భారత ఎన్నికల సంఘం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చివరి దశలో ఎన్నికలు పెట్టేది. అంటే ఎన్నికలు జరిగిన 4-5 రోజులు ఫలితాలు వచ్చేసేవి. ఈసారి అలా కాకుండా మొదటి దశలోనే ఏపీలో ఎన్నికలు పెట్టింది. ఫలితంగా 45 రోజుల తర్వాత కౌంటింగ్ జరగనుంది. ఈ రోజులన్నీ కోడ్ పేరిట ప్రభుత్వాన్ని నడపకుండా చేస్తారా అన్నది మరో వాదన. పోలవరంపై చంద్రబాబు రివ్యూ చేశారు. దీనివల్ల ఓటర్లపై ఏ ప్రభావం ఉంటుంది? ఏపీలో పోలింగ్ ముగిసింది కనుక కర్ణాటక, మధ్యప్రదేశ్ ఓటర్లపై పోలవరం రివ్యూ చూపించే ప్రభావం అసలు ఏముంటుంది? అర్థం లేని కోడ్ ఇది. దేనికైనా అర్థం ఉండాలి. పోలవరం రివ్యూ వల్ల ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశం లేదు. అందుకే ఏ లాజిక్ ప్రకారము సీఎం రివ్యూ చేయడం అనేది తప్పని అనాలి. అయితే రివ్యూలు చేసి బిల్లులు చెల్లింపునికి ఆదేశాలు ఇస్తున్నారని కథనాలు వస్తున్నాయి. అలా చేస్తే మాత్రం కోడ్ ఉల్లంఘనే అవుతుంది. అలా చేయకూడదు. ఇలా బిల్లులు చెల్లింపు అంశాలు కాకుండా ఇతరత్రా రివ్యూలు చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు. కోడ్ ఉంది కదా అని ముఖ్యమంత్రి ఖాళీగా కూర్చోవడం కుదరదు. కుర్చీలో కూర్చోవాలి కానీ ఏమీ చేయకూడదంటే ఎలా? అయితే కీలక నిర్ణయాలు తీసుకోకూడదు. భారీ చెల్లింపులు చేయకూడదు. విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. కొత్త ప్రాజెక్టులు చేపట్టకూడదు. ఎన్నికల సంఘం ముఖ్యమంత్రి విధుల విషయంలో కూడా ఒక హుందాతనాన్ని పాటించాలి. అదేవిధంగా చంద్రబాబు తన విధుల విషయంలో ఒక లక్ష్మణ రేఖ గీసుకోవాలి. ముఖ్యమంత్రి అత్యవసరమైనటువంటి వాటిపైనే సమీక్ష చేసుకోవాలి. 40 రోజుల్లో పట్టించుకోకపోతే పనులు ఆగిపోతాయని భావించి వాటిపై సమీక్ష నిర్వహించవచ్చు. వర్షాభావం వల్ల వ్యవసాయ రంగం ఏర్పడిన పరిస్థితులు, కరువు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇలాంటి వాటిపైన సమీక్షలు చేయాలి. అంతేకాని వివాదాస్పదమైనటువంటి అంశాల జోలికి వెళ్ళకూడదు. ఎలక్షన్ కమిషన్ కూడా హుందాగా ఉండాలి. ముఖ్యమంత్రి ఏ పని చేయకూడదు, ఆయన కేర్ టేకర్ మినిస్టర్ వచ్చి కూర్చుని వెళ్ళిపోవాలనడం కరెక్ట్ కాదు. రాజకీయ హుందాతనాన్ని ఇరువైపులా పాటించాలి. కేసు టు కేసుగా పరిశీలన చేస్తూ సమీక్షలపై నిర్ణయాలు తీసుకోవాలి తప్ప అసలు మొత్తానికి సమీక్షను వద్దని చెప్పడం కరెక్ట్ కాదు అంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్ రీసెంట్గా చేసినటువంటి విశ్లేషణ సంచలనం సృష్టిస్తోంది.